ఆదిలాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులు వెలిసి మద్యం ఏరులై పారుతుందని, యువత మద్యానికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పలు కుటుంబాలు చిత్తవుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లాభాపేక్షతో విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ కొందరు లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి కమిటీ పేరుతో చెప్పి తమ వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారికి మామూళ్లు అందడంతోనే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాసులకు కక్కుర్తిపడి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ పట్టణంలో కూడా బెల్ట్ షాపులు అంటే చీప్ లిక్కర్ అని బార్ల నుంచి వయసుల నుంచి లైసెన్స్ లేని షాపులు దాదాపు ఇక్కడ ఆదిలాబాద్ లో 8-10 బార్లు ఉండొచ్చు, ఒక 10 వయసులు ఉండొచ్చు. కానీ వాడలో ఒక 5 దుకాణాలు 6 దుకాణాలు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతారు. ఏమనంటే ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వంది కళ్ళు కదా అంటారు. ప్రభుత్వం కళ్ళు ఒకటి, దాంట్లో కల్తీ చేసి అమ్ముతున్నారు. ఎస్ఐ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తారని మేము అడుగుతాం. మన గ్రామీణ ప్రాంతాల్లో ఏమో ఎక్షన్లు పెడుతున్నారు. గ్రామాలలో ఊరికి 5 లక్షలు 10 లక్షలు పెట్టి టెండర్లు పెట్టి లోపల అమ్ముతారు. ఏం చేస్తారు? ఆ గ్రామాలలో కూడా కల్తీ. మహారాష్ట్ర కళ్ళు అదేమంటారు దాన్ని, మహారాష్ట్ర కళ్ళు, ఆ దేశీ కళ్ళు తీసుకొచ్చి ఈ చీసలు నింపి అమ్ముతా ఉన్నారు. దేశీలు అమ్ముతారు, సగం అది సగం ఇది. ఇట్లా మన ప్రభుత్వానికి గడ్డి పడుతూ ఉన్నది ఒకటి, లైసెన్స్ లేకుండా అమ్ముతున్నది తప్పు ఒకటి. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళు మీద పైన తీసుకొచ్చి కొందరు ఊరుకు 4 రాజస్థాన్లు, కొన్ని గ్రామాలు, కొన్ని ఏమో ఉపయోగపడుతున్నది డెవలప్మెంట్ కంపెనీ. అంటే గ్రామాలలో అందుబాటులో ఈ మద్యం లేకపోతే, ఈ దేశీదారు లేకపోతే ఈ చీప్ లిక్కర్ లేకపోతే తాగి ఎక్కడో పోతాడు, జైనత్ పోలుగా తీసుకురాదు. కళ్ళు గ్రామీణ ప్రాంతం వాళ్ళు మండలంతా తిరగాలి, ఆదిలాబాద్గా తీసుకోవాలిగా. అక్కడ ఏదైతే మహాలక్ష్మి వాడగా కాంతినగర్ వాళ్ళొచ్చి ఇక్కడ తిరుపతిలో ఉన్న వయసుకి అయితే రాలి కదా. అంటే అవైలబుల్ ఇట్లా కిరాణా కొట్ల తీరు వయసులు ఈ కళ్ళు అమ్మటం వలన, మద్యపానం అమ్మటం వలన ప్రజలకు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. ఇలా కల్తీ కళ్ళుతోటి కల్తీ మిక్స్ చేయబట్టి దేశీదారు ఇతర నీళ్ళు కల్తీలు కలిపి ఆరోగ్యం ఖరాబ్ అవుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే బార్లు వైన్స్ వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో ఆ లైసెన్స్ ఎవరి పేరు వాళ్ళ మీద కేసు బుక్ చేసి లోపలేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. లేకపోతే సిపిఐ పార్టీ అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుని ఆందోళన చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రేపు రిప్రజెంటేషన్ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కానీ, జిల్లా కలెక్టర్కు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ఇస్తాం. తర్వాత దిగాడి చేస్తాం. తర్వాత బాధ్యులు మీరే అని చెప్పి ప్రభుత్వమే బాధ్యత, అధికార బాధ్యత హెచ్చరిక చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ పట్టణంలో కూడా బెల్ట్ షాపులు